ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో తుఫాన్ అనేది ఏపీ దిశగా అయితే దూసుకొని అయితే వస్తుంది. సో ఈ తుఫాన్ కారణంగా మనకు ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. అయితే మనకు ఇప్పుడు వచ్చేటటువంటి తుఫాను మనకు ఏ వైపుగా వస్తుంది, అలాగే మనకు ఏ వైపు తీరం దాటుతుంది, అలాగే ఏ జిల్లాలకు వర్షాలు అనేది ఉంటాయి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పుడు ఏంటంటే ఎండలు ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి సో ఈ మధ్యలో మనకి ఏంటంటే ఒక చల్లటి కబురు అనేది వచ్చిందండి. రాబోయే 3 రోజుల్లో మనకు భారీ వర్షాలు అయితే పడతాయని చెప్పేసి వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది. మనకు 11వ తేదీ 12వ తేదీ 10, 11, 12 తమిళనాడు, పుదుచ్చేరు, కార్టికల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములతో మెరుపులతో కూడిన వర్షపాతం ఉంటుందని చెప్పేసి తమిళనాడు ప్రాంతీయ వాతావరణ కేంద్రం RMC అంచనా వేసింది. మార్చి 10వ తేదీన మనకు తమిళనాడు తీరం ప్రాంతంలో కొన్ని ప్రదేశాల్లో తేలిక నుండి మితమైన వర్షాలు కురుస్తాయని చెప్పేసి అంచనా వేసింది. మార్చి 11వ తేదీన మనం చూసుకున్నట్లయితే తమిళనాడు, పుదుచ్చేరి, అలాగే మనకు కారైకల్ చాలా ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములతో మెరుపులతో కూడిన వర్షపాతం అధికంగా ఉండే అవకాశం అయితే ఉందని తెలిపింది. మార్చి 12 నాటికి దక్షిణ తమిళనాడు కొన్ని ప్రదేశాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ కొన్ని చోట్ల వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో మనకు మార్చి 11వ తేదీన మనం చూసుకున్నట్లయితే తెల్లవారుజామున దక్షిణ తమిళనాడులో ఉరుములతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ప్రభావిత జిల్లాల్లో కన్యాకుమారి, అలాగే మనకు తిరునల్వేలి, అలాగే తెన్కాసి, తుత్తుకూడి, అలాగే విరుదునగరు, అలాగే రామనాథపురం అలాగే ఉన్నాయి. సో మార్చి 11 నుండి 13వ తేదీ వరకు ఈ మధ్య కేరళ, మహే, అలాగే మనకు కోస్తా మరియు దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక ఉరుములతో మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు తమిళనాడు, పుదుచ్చేరి మధ్యలో అయితే ఉంది కాబట్టి మనకేంటంటే ఏపీలో కూడా కొన్ని జిల్లాల్లో వర్షాలు అయితే ఉంటాయండి. సో తమిళనాడుకు ఆనుకుని ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఏపీలో, సో నెల్లూరు జిల్లా కానివచ్చు, తిరుపతి జిల్లా కానివచ్చు, అలాగే మనకు కర్నూలు జిల్లా, సో మనకు రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో అక్కడ కూడా మనకు వర్షాలు అయితే ఉంటాయి. సో మనకేంటంటే ఇది మనకు ఎండాకాలం ఇప్పుడు వస్తుంది కాబట్టి మనకు ఎండాకాలానికి ముందు ఈ వర్షాలు అండ్ ఈ తుఫాన్ అనేది లాస్ట్ తుఫాన్ అండి. దీని తర్వాత మళ్ళీ మనకు తుఫాన్ అయితే లేదు. సో ఈ తుఫాన్ అయితే ఉంటుంది. సో మనకు వర్షాలు అనేవి ఒక రకంగా అయితే పడతాయి, ఎక్కువ కాకుండా మనకు ఒక రకంగా అయితే ఉంటాయి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే ఎండలకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.